ఈ ఆత్మీయ కలయికకు వచ్చిన మన మిత్రులందరికీ స్వాగతం. మరి గురువులందరికీ హృదయపూర్వక వందనాలు. వాస్తవానికి ఒక 20 ఏళ్ళ పెద్ద దశ. ఇప్పుడు ఇంకా మా దేశాలు రాని కాలంలో మేము బయటకు విడిపోయాం. ఇప్పటికీ చెప్పాలంటే గంటల దశలు పడిపోయే స్థాయి వచ్చాం. మళ్ళీ ఈ రోజుకి ఇలా అందరి మధ్య అందరూ కలవాలని ఒక తాపత్రయంలో చాలా ఎక్కువ మంది, వాస్తవానికి ఒక 140 మంది స్టూడెంట్స్ ఒక 20 ఏళ్ళ తర్వాత కలవడం అనేది చాలా అసాధారణం. కానీ ఎక్కువ శాతం మంది కలవాలని ముందు నుంచి చాలా వరకు ప్రయత్నాలు చేసి వారి వ్యక్తిగత పనులు అన్ని వాయిదా వేసుకొని చాలా మంది ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు అందరికీ ధన్యవాదాలు. మామూలుగా 20 ఏళ్ళ స్కూల్లో ఎవరు ధనవంతుడు, ఎవరు పేదవాడు, ఎవరు మంచి పనులు వేస్తున్నారు, ఎవరు గొప్ప పనులు వేస్తున్నారు కూడా మనకు తెలియని దశలో మనం అందరం కలిసాం. నేడు మన అందరూ కలవాలనే తాపత్రయంలో వాస్తవానికి కొంతమంది పేరు కొంతమంది తెలియకపోవచ్చు, వ్యక్తులు కూడా గుర్తుపట్టలేని స్థాయిలో ఉండొచ్చు. కానీ మన అందరూ కలవడానికి ఒకటి కారణం గత జ్ఞాపకాలు, అంటే పలానా విధంగా ఉన్న జ్ఞాపకాలు మనని ఈరోజు ఇక్కడ అందరినీ కలగడానికి చాలా పాత్ర పోషించాయి. దాని జ్ఞాపకాలు అందరూ వేసుకొని మనకు విద్యార్థులు నేర్పిన గురువుల్ని సన్మానించుకోవడం ఒక అరుదైన గౌరవం. మనకు కూడా గురువులు కూడా, ఎందుకంటే అందరూ కలిసి ఒక 20 ఏళ్ళ తర్వాత వచ్చి ఇలా ఒక వేదిక మీద గౌరవించిన అవకాశం చాలా తక్కువ మందికి, చాలా తక్కువ శాతం వస్తుంది దీంట్లో. అందులో ఇంత ముందు ఒకసారి చేసిన దాన్ని ఇంతవరకు అంటే ఈ రోజు సక్సెస్ చెప్పలేదు. అందువల్ల ఇటువంటి గొప్ప మహత్తర అవకాశం మనకు దొరికింది. చాలా మంది మన వాళ్ళు అప్పుడు చదువుతున్నప్పుడు కొంతమంది ప్రాణాలను కానీ లేకపోతే కొంత ఏదైనా సాధించాలని పక్క వాళ్ళ స్వార్థం లేదా అసూయతో సాధించాలని చాలా మంది ఉన్న స్థానాల్లో మన వాళ్ళందరూ స్థిరపడ్డారు. ఇంకా ఉన్న స్థానాల్లో భవిష్యత్తులో ఉండాలి. దానికి తోడు ఇటువంటి కళలు ఏంటంటే మనిషి జీవితానికి ఉల్లాసాన్ని తదుపరి జీవితంలో మరో 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ కలిసి ఉండడానికి ఈ జ్ఞాపకాలు మనం పట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన తల్లి ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇన్నాళ్ళు 20 ఏళ్ళు ఉండేటప్పుడు పక్కన దగ్గర కనిపించినా అందరూ అసలు ఒకరి కష్టాలేంటి ఒక సవాలేంటి సరిగ్గా తెలుసుకోలేకపోయాం. కానీ నేడు ఈ గ్రూప్ కానీ ఈ కలయిక ద్వారా కానీ ఒకరి బాధ ఒకరేంటి, ఒక కష్టాలు ఒకరేంటి అనేది మనం చాలా వరకు తెలుసుకోగలిగాం. దానితో పాటు జీవితంలో 20 దశలు దగ్గర రాముడు అరణ్యవాసం చేసినట్టు, పాండవులు వనవాసం చేసినట్టు జరిగింది. కానీ ఈ దశలో మనకి జీవితం అన్ని దశలు జరిగిపోయాయి. అంటే ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, రకరకాల వ్యవహారాలు జరిగిపోయాయి. కానీ ఈ ఆనంద ధర్మంలో మనం ఎవరు దగ్గర లేదనే ఫీలింగ్ చాలా వరకు మిస్ అయి ఉంటాం. కానీ అటువంటి ఈ మిస్సింగ్ అయ్యే క్షణాలన్నింటినీ మనం మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం మనకి. అదేవిధంగా గురువుల మధ్యన ఉండు వాళ్ళని గౌరవించుకోవడం, వాళ్ళని జీవితంలో ఎప్పుడైనా అవకాశం వచ్చినంత వరకు మనకు వీలైనంత వరకు వాళ్ళ చివరి దశలో మనం వాళ్ళకి చేయగా ఉండడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సభ ద్వారా మామూలుగా తెలియజేస్తున్నాను.